మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి స్తుతి గుడికి ఏర్పాటు చేసుకున్న కొర్నేలు ఉదయాలకు వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి ప్రతి మాసము ఈ రీతిగా చివరి మంగళవారం మరి ప్రియుల గృహములో చేరి ఈ రీతిగా మరి ప్రభువును మనం స్తుతిస్తూ ఉన్నాం. వాస్తవానికి మరి ఈ స్తుతి కూడిక ద్వారా మరి ప్రతి మాసం వారు చాలా భారాన్ని భరిస్తున్నప్పటికీ మరి దైవజనులు, సంఘము, దేవుని పిల్లలు మా గృహంలోనికి రావాలి అని వారు ఆశపడి మరి మానకుండా ఏదో ఒక నెల 2 నెలలు పెట్టుకొని మానటం కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మరి ప్రతి నెల చివరి మంగళవారం ఈ రీతిగా స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజంగా దేవుడు కూడా వారిని ఆ రీతిగానే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతించటం అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది దేవుని పిల్లల జీవితంలో అవసరమైనది. తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? చెల్లించాలి. అంటే నేను మాట్లాడుతున్నానని దయచేసి ఎవరో ఒకవేళ తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వేసుకుంటాం, కానీ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవాలంటే కొంచెం ఆలోచన చేస్తాం. పలహారం పెట్టాలంటే ఒక 500-1000 రూపాయలతో పోయిద్దామో అని నేను ఆలోచన చేస్తాం. ఒకవేళ స్తుతి కూడిక పెట్టుకొని భోజనాలు పెట్టాలంటే ఎంత అయిద్దో అని ఒక ఎస్టిమేషన్ ఏం చేస్తామంట? వేస్తాం. సంవత్సరానికి ఒకసారి స్తుతి కూడిక పెట్టుకోవటం కూడా కష్టమే. అందుకనే మనం ఏం చేసామంటే ఈసారి అన్నీ మార్చేసి ఉపవాసాలు 40 రోజులు అయిపోగానే ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళ స్తుతి కూడికలు మందిరంలో పెట్టాం. పోయిన సంవత్సరమే కదా స్టార్ట్ చేసాం. ఇది ప్రతి సంవత్సరం అలాగే కొనసాగుతూ ఉంటుంది తప్పనిసరిగా. మొదటిగా దైవజనులుగా మేము పెట్టుకుంటాం, ఆ తర్వాత సంఘ పెద్దలు పెట్టుకుంటారు, ఆ తర్వాత సంఘంలో ఉన్న విశ్వాసులు అందరికి కూడా స్తుతి కూడికలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, కానీ మీరు పెట్టుకోవట్లేదు. ఒకవేళ మాకేం చేశాడయ్యా దేవుడు అని అడగొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతోమందికి ఆరోగ్యం లేదు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎంతోమంది కరువులో ఉంటున్నారు, తినటానికి కూడా తినలేదు, కానీ దేవుడు 3 పూటల మనల్ని ఏం చేస్తున్నాడండి? పోషిస్తున్నాడు. ఇవన్నీ నీకు చిన్న చిన్నవే అనిపించినా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి దేవుడు చేసే కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలంటే నీకు ఆరోగ్యం కావాలి, నీ దేహంలో బలం ఉండాలి. నువ్వు పని చేయాలంటే అది ఎవరివ్వాలి? అది ఎవరివ్వాలండి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే నువ్వు పని చేసుకోగలుగుతావా? చేసుకోలేవు. అంటే దేవుడు ఏం చేశాడు అనే దానికంటే ఆయన ఎన్నో చేస్తున్నాడు. కానీ మనమే ఏం చేయట్లేదంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. చాలా పర్యాయాలు మనము ఎన్నిటికో ఖర్చు పెడతాం. రోగం వస్తే హాస్పిటల్స్కి ఖర్చు పెడతాం, ఫంక్షన్లు అయితే ఎంతో ధనం ఖర్చు పెడతాం. ఒక చిన్న కూడికి పెట్టుకోవాలనుకుంటే దానికి ఎంత అవుతాయి అనేది ఎస్టిమేషన్ వేస్తాం. అదే దేవునికి నచ్చంది. ఏమండి? అదే దేవునికి నచ్చంది. దేవుని దగ్గరికి వచ్చేపాటికి లెక్కలు వేయొద్దు. మీరు మీ కుటుంబ జీవితంలో జరిగే ఎన్నిటికో లెక్కలేస్తున్నారా? హాస్పిటల్ కట్టేవాటికి లెక్కలేస్తారా? ఎంతైనా సరే రోగం బాగు చేయించుకోవటానికి ఏం చేస్తాం? ఎక్కడి నుండైనా తీసుకొచ్చి కడతా ఉంటాం. ఏమంటండి? లేకపోతే ఇంట్లో నీ పిల్లడికే, నీ కుమారుడికే, లేకపోతే నీ కుమార్తెకే, ఇంట్లో వారికి ఏదైనా సమస్య వస్తే దానికోసం ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని వస్తాం. దేని విషయంలో మనం ఏం చేయమంటే లెక్కలో వేయం. కానీ దేవుని దగ్గరికి వచ్చేపాటికి ఏం చేస్తామో లెక్కలేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అది ప్రాముఖ్యమైనది, అది మన జీవితాల్లో అత్యవసరమైనది. దానిని మనం ఏం చేయాలంట? తప్పక నెరవేర్చాలి. నెలలో, లేకపోతే 2 నెలల్లో, లేకపోతే 3 నెలల్లో, లేకపోతే 6 నెలల్లో, ఏదో ఒక సమయంలో దేవుని సేవకులు, సంఘం మన కుటుంబంలోనికి రావటం మనకి ఆశీర్వాదం. దేవుని సేవకులు, సంఘంలో ఉన్న అందరూ ఆత్మీయులైన బిడ్డలందరూ మన కుటుంబంలో, మన ఇంట్లో అడుగు పెడతాం మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గృహంలో ఉన్నటువంటి కొర్నేలు, లూదియాలు మరి చక్కగా ప్రతి నెల మరి రీతిగా కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అందుని బట్టి దైవజనుడిగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. సంఘానికి కూడా, మీకు కూడా ఒక మాట చెప్పేది ఏంటంటే, దేవుడు ఏదైనా చేస్తే మేలు స్తుతి కూడికి పెట్టుకోండి, మర్చిపోబాకండి. దేవుడు చేసిన కార్యాలను విడిచిపెట్టబాకండి. దేవుణ్ణి గణపరచండి. దైవజనుని, సంఘాన్ని మీ ఇంట చేర్చుకోవటం అది మీకు ఆశీర్వాదం, అది మీకు బ్లెస్సింగ్. ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, అబ్రాహాం గారు తెలియకనే ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంట? దేవదూతలకి. దేవునికే ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఎవరండి? అబ్రాహాం గారు. మరి దాని ఆశీర్వాదం, దాని ప్రతిఫలం అబ్రాహాం గారి జీవితంలో ఎంత ఎక్కువగా ఉందో తెలుసా? ఏమండి, ఎంత ఎక్కువగా ఉందో తెలుసా? మీకు ఆశీర్వాదం విలువ తెలిస్తే, ఆతిథ్యం విలువ తెలిస్తే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఆలోచన మీకుంటే నిజంగా తప్పకుండా దాని పర్యవసానం, దాని యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందో కూడా నువ్వేం చేస్తావు అంటే తప్పకుండా నీ జీవితంలో చూస్తావు. దాని ప్రతిఫలాన్ని కూడా నువ్వు చూస్తావు. కాబట్టి నా మాటలు అర్థం చేసుకోండి. ఒకవేళ ఒకవేళ ఏదైనా దేవుడు చేసిన కార్యాలను బట్టి మర్చిపోకుండా స్తుతులు చెల్లించండి. ఒకవేళ ఈలోపు ఎవరు పెట్టకపోయినా మరలా డిసెంబర్ వచ్చేపాటికి మరలా స్తుతి కూడికలు ఏమవుతాయి అంటే మనకి ప్రారంభించబడతాయి. అందరూ ఇష్టంగానే స్తుతి కూడికలు పెట్టుకుంటున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళన్నా చెప్పండి. అందరూ మందిరంలో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే మీరు అందరూ స్తుతి కూడికలు ఇష్టంగానే పెట్టుకుంటున్నారా? పాస్టర్ గారు మా చేత బలవంతంగా పెట్టించారు అనుకుంటున్నారా? ఏమండి, దేవుణ్ణి స్తుతించాలి. మీరు స్తుతించాలనే స్తుతి కూడికలు పెట్టాను. ఒకవేళ నేను బలవంతంగా పెట్టాను అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నేనేమనుకోను. బలవంతంగానే పెట్టేస్తా. ఏమండి, స్తుతి కూడికలు దేవుని సన్నిధిలో మన అందరం ఏం చేయాలంటే దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం ఆశీర్వాదంగా ఉండాలి, మీరు బ్లెస్ చేయబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. మీ ఆత్మీయ దైవజనునిగా, మీ సేవకునిగా నా ఉద్దేశం కూడా అదే. ఏమనుకుంటాను, మా సంఘంలో ఉన్న పిల్లలందరూ వారి కుటుంబాలు ఎలా ఉండాలని కోరుకుంటాను? ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాను. కాబట్టి దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకొని మీరు చేయకపోయినా నేను దాన్ని కొనసాగించడానికి దానికి నేను దారులు ఎతుకుతాను, దాన్ని చేస్తాను, మీకు బ్లెస్సింగ్స్ రావడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు నీతో మాటలాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథములో రాయబడిన ఈ మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడటం మనకి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే సందర్భములో ఆయన మనతో వాదించటం కూడా మనకి మేలే అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలు దేవుడు తన ప్రజలను పిలుస్తూ ఆయన అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు బోధిస్తాను, నేను మీకు నా మాటలు తెలియజేస్తాను, మీరు నడవవలసిన మార్గాన్ని నేనేం చేస్తాను, మీకు బోధిస్తాను, శ్రేష్టమైన చక్కని మార్గములో నేను మిమ్మలను నడిపిస్తాను అని దేవుడు తన ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. మరొక సందర్భంలో కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంతో మేలు
అని మాట్లాడతాడు. జ్ఞాని అయిన సొలొమోను తాను రాసిన సామెతల గ్రంథములో పొందుపరచబడిన చాలా విషయాలు. నీ తండ్రి చేసే బోధను త్రోసివేయద్దు, నీ తల్లి ఉపదేశమును నువ్వేం చేయొద్దు, పెడచెవిన పెట్టద్దు, అవి నీకు హారములుగా ఉండనివ్వు, వాటిని నువ్వు గైకొనాలి అని జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, వాక్కు అయ్యున్న దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, సజీవుడై ఉన్న దేవుడు, మరణము లేని దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరితో కూడా ఏం చేస్తాడంటని మాట్లాడేటువంటి దేవుడు. ఆది నుండి కూడా మనుషులను ఆయన నిర్మించిన దగ్గర నుండి కూడా ఆయా సమయములలో మనుషులతో మాట్లాడుతూ వారికి మేలు కలగాలని, వారికి ఆశీర్వాదము కలగాలని ఆయన మనుషులతో ఏం చేస్తా ఉన్నాడంటండి, మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉండే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటాను. మనము ఎవరి దగ్గరికి రావాలంటే మనతో మాట్లాడే దేవుని దగ్గరికి రావాలి. ఈ లోకంలో దేవుళ్ళు అనబడే వారు ఎందరో ఉన్నారు. రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్లను కూడా, పురుగులను, పాములను, అడవి మృగములను కూడా దేవుళ్ళుగా పోల్చి మనుషులు పూజిస్తున్నారు. రాతి విగ్రహాలు పెట్టుకొని మనుషులు పూజిస్తున్నారు. మాట్లాడలేని వాటికి మనుషులు ఏం చేస్తున్నారంట, పూజలు చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? దానివల్ల లాభం ఏమైనా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి నీతో ఎన్నడూ కూడా చెప్పాలి. మాట్లాడలేవు. నువ్వు ఎక్కడికి రావాలి? మాట్లాడగలిగిన దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి? ఆయన మాట్లాడితే నీకు మేలు కలుగుతుంది కాబట్టి. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన సందర్భం మీకు తెలుసు కదా. ఏలియా కర్మేలు పర్వతం మీద దరిదాపు 400 మంది బయలు ప్రవక్తలు అటు పక్క, ఏలియా ఒక్కడే ఇటు పక్క. ఇశ్రాయేలీలందరూ 2 తలంపుల మధ్య తడబడతా ఉన్నారు. ఎవరిని ఆరాధించాలి, బయలునా యెహోవానా? ఏలియా చెప్తున్నాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడతారు, రండి మన వివాదం తీర్చుకుందామని చెప్పి కర్మేలు పర్వతానికి అందరిని పిలిచి మొదటి ఆఫరు బయలు ప్రవక్తలకు ఇచ్చాడు. మీ బయలు ఏమైనా చేయగలిగిద్దామో చేయమనండి, ఇదిగో ఇక్కడ ఒక దహన బలి ఏర్పాటు చేద్దాం, దాని మీద బలి పశు మాంసాన్ని పెడదాం, నీళ్లతో దాన్ని తడుపుదాం, కందకమంతా నీళ్లతో నింపుదాం. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్నిని తీసుకొచ్చి ఆ బలి పశువును మాంసమును బుగ్గి చేస్తాడో వారే నిజమైన దేవుడు అని చెప్పి మొదటి అవకాశం బయలు ప్రవక్తలకు ఇస్తే, ఆ బయలు దేవత విగ్రహాన్ని వారు అక్కడ పెట్టుకొని బయలుకు ఏం చేస్తున్నారంట, వారు ప్రార్థనలు చేస్తున్నారు. బయలా రా అని వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. ఏ మాత్రమో చలనమో లేదు. ఆ విగ్రహంలో నుండి ఏ మాత్రం కూడా చలనం కనపడలేదు. ఏం మాట్లాడటం గాని, నడవటం గాని, కదలటం గాని ఏది కూడా జరగలేదు. అప్పుడు ఏలియా గారు కొన్ని మాటలు వారికి సంధించి నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నారేమో, ఒకవేళ మీరు లేపవలసి ఉందేమో అని వారిని కొంచెం ఇంకా ఇది చేస్తే వారు ఇంకా కోపం వచ్చిందంట. వారికి కోపం వచ్చి వారి మర్యాద చొప్పున కత్తులతో వారి శరీరాలను ఏం చేస్తున్నారంట, కోసుకుంటూ రక్తము కారుతుండగా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ బయలా రా అని. దరిదాపు సాయంత్రం అయిపోతుంది, బయలు రాలేదు, ఏం రాలేదు. ఏమైనా ఉంటేగా రాటాకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయలు అనేది ఉంటేగా మనుషులు ఏర్పాటు చేసుకున్న బొమ్మది, మనుషులు ఏర్పాటు చేసుకున్న రాతి విగ్రహం అది. నువ్వు చెట్టుకు పూజ చేస్తే చెట్టు నీకేం చేసిద్దండి, నువ్వు పుట్టకు పూజ చేస్తే పుట్ట నీకేం చేసిద్దండి, ఏమన్నా నువ్వు పాముకు పూజ చేస్తే పాము నీకేం చేసింది? ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఈ లోకంలో పురుగులను, ఏమంటే అడవి మృగాలను దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటే అవి నీకేం చేస్తాయి? మనుషులను పూజిస్తే వారు నీకేం మేలు చేస్తారు? రాతి విగ్రహములను పూజిస్తే అవి ఏం మేలు చేస్తాయి? సాయంత్రం అయిపోయింది, ఏ ప్రయోజనం లేదు. ఏలియా గారు ఒక చిన్న ప్రార్థన చేశాడంట. అవన్నీ మీకు చెప్పట్లేదు కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు.
అయ్యా నీవే దేవుడు అని ఈ సమయంలో నువ్వు రుజువుపరచుకోమంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేసిందంట, బలి పశు మాంసాన్ని బుగ్గి చేసేసింది. అక్కడే 400 బయలు ప్రవక్తల మంది చంపబడ్డారు. ఇశ్రాయేలీయులు అంటున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. దేవుడు తానే దేవుడిని రుజువుపరుచుకున్న స్థలం కర్మేలు పర్వతం. దేవుడు తానే దేవుడిని తన ప్రజలకు బయలుపరుచుకున్న స్థలం కర్మేలు పర్వతం. ఒక ప్రవక్త, ఒక మనుషుడు మాట ప్రార్థన విని అగ్నిని ఆ పరలోకం నుండి దేవుడు దింపిన స్థలం కర్మేలు పర్వతం. పరిశుద్ధ గ్రంథంలో మనుషుల మాట విని దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. మోషే భక్తుని జీవితంలో ఉన్నాయి, యెహోషువ భక్తుని జీవితంలో ఉన్నాయి, ఇక్కడ ఏలియా భక్తుని జీవితంలో కూడా ఉన్నాయి. మోషే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడంట, తన కర్రను చూపించి 2 పాయలుగా చేశాడు. మోషే ప్రార్థన విని సముద్రాన్ని దేవుడు చీల్చేశాడు. యెహోషువ ప్రార్థన విని ఒక రోజంతా సూర్య చంద్రులను ఆకాశంలో దేవుడు ఏం చేశాడంట, నిలిపివేశాడు. ఒక దైవజనుడైన ఏలియా ప్రార్థన విని ఆకాశం నుండి అగ్నిని ఏం చేశాడంట, దేవుడు దింపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య మాత్రమే దేవుడు. ఆయనే మనతో మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడితే మనకేం కలుగుతుందండి? చెప్పండి, ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏమండి, ఆల్రెడీ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. మనం మేలు పొందుతూ వస్తా ఉన్నాము. ఆయన రక్తంలో కడగబడ్డాము, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, సంఘంలో చేర్చబడ్డాము. ప్రతి వారము, ప్రతిరోజు శుక్ర శనివారాలు దేవుని మాటలు వింటున్నాము కాబట్టి దేవుని చేత మేలును మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లో అనుభవిస్తూ వస్తా ఉన్నాం. ఏమండి, మన జీవితాల్లో మేలు అనుభవిస్తూ వస్తా ఉన్నాం. ఆయన మాట విన్న వారందరూ కూడా మేలులు పొందారండి. ఆయన మాట ప్రకారం చేసిన వారందరూ కూడా మేలులు పొందారు. ఉదాహరణకి కొద్దిమందిని వరక మీకు తెలియచేసి నా మాటలు ముగిస్తాను. నోవాహుతో దేవుడు ఏం చేశాడండి? నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు నోవాహుతో మాట్లాడటం ద్వారా నోవాహుకి, నోవాహు కుటుంబానికి ఎంత మేలు కలిగింది? ఏమండి, రాబోయే ఉగ్రత ముందుగానే నోవాహుకు బయలుపరచబడింది. దాని నుండి ఎలా తప్పించుకోవాలో, దాని నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో దేవుడు తన ప్రణాళికను నోవాహుకి ఏం చేశాడంట? బయలుపరిచాడు. అయ్యా నోవాహు, ప్రజల యొక్క పాపం ఆకాశాన్ని అంటుతుంది, భూమి బలాత్కారంతో నింపబడింది, నరుల హృదయంలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉంది. ఇదిగో ఈ భూమి మీద మనుషులను చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను, నేను సంతాపపడుతున్నాను. నేను ఈ భూమిని అంతా ఒక్కసారిగా నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నేను ఈ భూమి మీద ఎవరైనా నా కొరకు ఉన్నారా, నా మాట వినేవారు ఉన్నారా అంటే నువ్వు నాకు కనపడ్డావు, నువ్వు నా మాట వింటున్నావు. నేను చెప్పినట్టుగా ఒక ఓడను సిద్ధపరచు, అది 3 అంతస్తులుగా కట్టు అని దేవుడు చెప్పి ఆ ప్రణాళికనిచ్చి దరిదాపు నోవాహు 100-120 సంవత్సరాలు ఓడను కట్టడం, సువార్తను ప్రకటించడం, ప్రజలను కూడా ఆహ్వానించమని దేవుడు చెబితే ప్రజలను ఆ ఓడలోనికి రమ్మని ఆహ్వానించడం, రాబోతుంది జలప్రలయం, మీరు దాన్ని తప్పించుకున్నట్లుగా నా మాట వినండి అని నోవాహు ప్రకటించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే చివరికి ఎవరు రాలేదు, కానీ దేవుడు చెప్పినట్టుగా ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జీవిలో ఆడ మగ అవంతటా అవి ఆ ఓడలోనికి ఏమైనాయి అంటండి, వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నోవాహు కుటుంబం వారందరూ కూడా దేవుని మాట చొప్పున లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు తలుపు వేసేసాడు. ఆకాశ తూములు విప్పబడ్డాయి, అగాధ జలములు తెరవబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు ఏమైందంటే ప్రచండమైన వర్షము కురిసింది. కొండలు సైతం, పర్వతాలు సైతం ఏమైపోయినాయి అంటండి, మునిగిపోయినాయి. భూమి మీద ఉన్న సమస్తం ప్రజలందరూ కూడా ఏమైపోయారు అంటండి, చనిపోయారు. వారు మాట వినలా. మాట విన్న నోవాహు బ్రతికాడు, నోవాహు కుటుంబం బ్రతికింది, వారు మేలు పొందారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ రాయబడిన మాట, దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు. ఆయన మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది. ఆయన మాట మనం వింటే, ఆయన మాట మనము అవలంబిస్తే, ఆయన మాటను మనం చెవిని పెడితే, ఆయన మాటను శ్రద్ధగా హృదయంలోనికి చేర్చుకొని
ఆ మాట ప్రకారం మనం చేస్తే తప్పనిసరిగా మన జీవితంలో ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. నోవాహు కాలంలో చాలా మంది ప్రజలు ఉన్నారు భూమి మీద, కానీ మాట విన్నవాడు మాత్రం ఒక్కడే, నోవాహు కుటుంబం మాత్రమే. ఇంకెవరు కూడా దేవుని మాటను వినలేదు. వారందరూ కూడా దేవుని మాటను ఏం చేశారంటే పెడచెవున పెట్టారు. దానివల్ల వారు నష్టం పొందారు. మాట విన్నటువంటి నోవాహు కుటుంబం ఏం పొందిందంట? మేలు పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆయన మాట ఏం చేయాలంట? వినాలి. ఆయన మాట వింటే అది మనకు మేలుగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినని వారి జీవితంలో నష్టమే. ఉదాహరణకు చెప్తాను, ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ కుటుంబంలో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల యొక్క బాగోగులు తల్లిదండ్రులే కదా చూసేది. ఆ పిల్లల యొక్క మంచి భవిష్యత్తుని ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రయాసపడతా ఉంటారు, ఆరాటపడతా ఉంటారు, వారి కోసమే కష్టపడతారు, వారి కోసమే పని చేస్తారు. అయ్యా నువ్వు ఇది చేస్తే నీకు మేలు, ఇది చేస్తే నీకు మేలు అని చెప్తా ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రుల మాట ఆ బిడ్డ వినలేదు అనుకోండి, నిజంగానే తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఈ భూమి మీద ఎలా ఉన్నారో మనం చూస్తూనే ఉంటాం కదండి. చెడిపోయిన వారుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ స్నేహాల్లోకి మునిగిపోయేవారుగా, గాలికి తిరిగేవారుగా ఇలా తయారైపోతారు. ఎందుకు? కేవలం తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళు తల్లిదండ్రులు మంచి చెబితే వారికి నచ్చదు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు తల్లిదండ్రుల మాట ఏం చేయాలంట? వినాలి. తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తారు, వారు మీకు మంచిగా చెప్తారు, కానీ మీరు చెడిపోవాలని తల్లిదండ్రులు ఎప్పుడు కోరుకోరు. వారు మీకు మంచి చెబుతున్నప్పుడు వారి మాటలను మీరు పెడచెవిన పెట్టబాకండి. వారి మాటలను శ్రద్ధగా వినండి. విని మీ బాగు కోరుకుంటున్న మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేవారుగా ఉండాలి. అలాగే అంతకంటే ఎక్కువగా దేవుని మాట మీరు వినేవారుగా ఉండాలి. మీ యవన కాలంలో దేవుని మందిరమునకు వస్తున్నారు కదా, దేవుని మాట మీరు వినాలి. యవన కాలంలో నీ జీవితాన్ని నాకు అప్పగించని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ యవన కాలంలోనే నీ జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని కాడి మోసేవారుగా మనము ఉండాలి. యవనస్తులు, ఆయన యవనస్తులను కోరుకుంటున్నాడు తన పని కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించేద్దాం. నోవాహు తర్వాత మనం గమనిస్తే మనకు చాలా మంది కనపడతారు. కొద్దిమందినే మీకు చూపిస్తున్నా. అబ్రహాం గారు మనకు కనపడతాడు. ఎక్కడో కల్దీల దేశమైన మెసొపొతేమియాలో అబ్రహాం గారు ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్న అబ్రహాంతో ఏం చేశాడంటండి? మాట్లాడాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమైంది. చాలా పర్యాలు వినే ఉంటారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను అందరినీ విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా ఏం చేస్తాను? ఆశీర్వదిస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వెంటనే దేవుని మాటకు ఏమయ్యాడంటండి? విధేయత చూపాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు మాట్లాడిందే తడవుగా తన భార్యను తీసుకొని, తన తమ్ముని కుమారుడైన లోతును తీసుకొని, మోటాములు సర్దుకొని దేవుడు చూపించు దేశానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇంకా మారు మాట్లాడలేదు అబ్రహాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్న అబ్రహాము జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదమో. అడుగడుగునా ఏమంటే ప్రియమైన పరిస్థితులు అతన్ని అనగార్చాలని చూసినా, శత్రువు అతన్ని ఎంతగా శోధించాలని చూసినా, అతని విశ్వాసాన్ని అపవాది ఏమంటే నాశనం చేయాలని చూసినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటూ వచ్చిన అబ్రహాము జీవితంలో అసలు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడు. దేవుని మాట విన్న అబ్రహాము ఏమంటే భూమి మీద ఉన్న విశ్వాసులకు అందరికి ఏమయ్యాడంట? తండ్రిగా దేవుడు మార్చేశాడు. వృద్ధాప్యంలో కుమారునిచ్చాడు. ఆ కుమారుని విషయంలో బలి కోరినప్పుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారి జీవితంలో, శారమ్మ జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తూ వచ్చాడు. వారిరువురిని కూడా దీర్ఘాయువుతో దేవుడు నింపినట్లుగా మనము చూస్తా ఉన్నాం.
ఒక శ్రేష్టమైన కుమారుని ఇస్సాకును ఏం చేశాడంట? దేవుడు అబ్రహాముకు వాగ్దాన కుమారునిగా ఇచ్చాడు. ఏం లేదు, ఎక్కడో మెసొపొతామియాలో ఉన్నాడు, ఏదో తన పని చేసుకుంటా ఉన్నాడు. దేవుని మాట అక్కడికి వెళ్ళింది. దేవుడు అంటున్నాడు, అబ్రహమా అవన్నీ వదిలిపెట్టేసి నేను చూపించిన దేశానికి వెళ్ళయ్యా, నా మాటను నిన్ను ఆశీర్వదిస్తానంటే వెంటనే ఆ దేవుని స్వరం విని, దేవుని మాట విని, అలాగేనయ్యా నీ మాట వింటానని చెప్పి ఆ మాట చెప్పి దేవుని మాటకు లోబడిన అబ్రహాం జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రం నువ్వు లెక్కించగలవా? సముద్రం అన్న ఇసుకరేణులు నువ్వు లెక్కించగలవా? లెక్కించలేనయ్యా. అంతకంటే అంతగా నీ సంతానాన్ని నేనేం చేస్తాను? ఏంది? ఆకాశ నక్షత్రం వలె సముద్రం అందలి ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని నేను. ఈ భూమి మీద ఉన్న విశ్వాసులు అందరూ ఎవరి సంతానం అండి? ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. అంత మాత్రమేనా? ఆయన చెప్పుకున్నప్పుడు, తన పేరు చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. చాలా మంది భక్తులు ఉన్నారండి, కానీ ఆయన పేరు పెట్టి చెప్పుకున్న పేర్లు 3 ఉన్నాయి. ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము దేవుడను. ఇస్సాకుతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. అబ్రహాము నా మాట విని, నా ఆజ్ఞలను గైకొని, నా కట్టడలను గైకొని, నా మాట ప్రకారం జీవించాడు. ఇస్సాకు నీవు కూడా నీ తండ్రి వలె ఉంటే, నా మాట నీవు ఉంటే నిన్ను కూడా నేను ఏం చేస్తానంట? ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. మూల వాక్యం, దేవుడు మనతో మాట్లాడిన మనకి మేలు. ఇప్పుడు అబ్రహాముకి మేలు కలిగిందా లేదా? అబ్రహాము జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారింది. ఎవరికూ తెలియనటువంటి అబ్రహాము, ఏడో మారుమూల గ్రామంలో ఉన్న అబ్రహాము, ఆయన పేరు ఎవరికి తెలియని అబ్రహాము ఈ ప్రపంచమంతా తెలియపరచబడ్డాడు. ఇశ్రాయేలుకు మూల పురుషుడయ్యాడు. అబ్రహాము దేవుడునని పిలిపించుకునే స్థాయికి అబ్రహాము వచ్చాడు. అంటే అబ్రహాము చేసిన ఒక చిన్న పని ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకి ఏం చేశాడంటే విధేయత చూపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆ తర్వాత మోషే అరణ్యములో మందలను కాస్తున్న మోషేతో దేవుడు ఏం చేశాడంట? మాట్లాడాడు. ఫరోకు భయపడి పిరికివాడై ఏమంటే ఆ రాజ్యంలో బయటకు వచ్చి ఎక్కడో తలదాచుకుంటూ అరణ్యములో ఆ యొక్క ఇత్రో మందను మేపుతూ, నా బ్రతికేంది ఇలా అయిపోయింది, నా జీవితం ఇక ఇంతే అనుకుంటూ మందలు మేపుతున్న ఆ మోషేతో పొదలో నుండి దేవుడు ఏం చేశాడంట? మాట్లాడాడు. పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. దేవుని మాట మోషే జీవితాన్ని ఏం చేసిందంట? మార్చేసిందంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప నాయకుడిగా దేవుడు మోషేని ఏం చేశాడంట? మార్చాడు. కారణం, ఎందుకు అంత గొప్ప నాయకుడిగా మారాడు అంటే, ఆ మాట్లాడుతున్న దేవుని మాటకు విధేయత చూపి ఆ మాటకు లోబడ్డాడు. దేవుని మాట వింటే మేలు, అంతే. మోషే జీవితంలో ఆ మేలును పొందాడు. గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. ఏ ఫరోకు భయపడి పిరికివాడే పారిపోయొచ్చాడో ఆ ఫరో ఎదుటే నిలబడి ఇశ్రాయేలు ప్రజల కొరకు కొట్లాడేటట్టుగా, పోరాడేటట్టుగా దేవుడు ధైర్యపరిచి పంపించాడు. తన ప్రజలను ఇశ్రాయేలును మోషే ద్వారా విడిపించి దేవుడు కనానుకు నడిపించాడు. ఏమండి, మోషే వంటి వాడు లేడు అని దేవుడు చెప్పాడు. మీలో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా? నేను కళ ద్వారా, దర్శనం ద్వారా ఎలాగైనా మాట్లాడతాను కనుక నేను మోషే నా దాసుడైన, ఏమంటే నా స్నేహితుడైన మోషే ఎలాంటి వాడు కాదు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడతానని దేవుడు చెప్పాడు. ఇంత గొప్ప ఆధిక్యత, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆధిక్యత. ఏమంటే తన చేతి కర్ర చేత 10 తెగుళ్ళ అద్భుతాలు ఆ యొక్క ఐగుప్తులో చేశాడు. ఆ అరణ్య మార్గంలో కూడా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేయటానికి ఎందుకు ఎంత గొప్ప ఆధిక్యతను మోషేకు దేవుడు ఇచ్చాడంటే, ఒకటే, మోషే పొదలో మాట్లాడిన దేవునికి ఏమయ్యాడంట? లోబడి సరెండర్ అయ్యాడు. అంతే. ఆయన మాటకు ఇదే చూపించాడు. దేవా నీ మాట వింటానన్నాడు, నీ మాట నాకు మేలు అన్నాడు. అంతే. అతని జీవితం ఏమైపోయిందంటే మేలుగా మార్చివేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ రాయబడిన మాటలో దేవుడు నీతో మాట్లాడిన నీకు మేలు. రెండవది, ఆయన నీతో వాదించిన మేలే. కొన్ని పర్యాలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మాట్లాడతాడు, మాట వినని వాళ్ళతో కొన్ని పర్యాలు వాదిస్తాడు. ఏమండి, వాదించటం కూడా మేలే. పరిశుద్ధ గ్రంథంలో వాదించబడిన వారు ఉన్నారు తెలుసా? దేవుడు వాదించిన వారు ఉన్నారు.
వాదన మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడతాం, వాదన అంటే వాదించటం అంటే అటు ఇటు కొంచెం మామూలుగా మాట్లాడుకోవటానికి వాదించడానికి వ్యత్యాసం ఉంటుంది కదండి, అలా ఉంటుంది కదా. ఇప్పుడు యాకోబుతో యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి అంతా దేవుడు వాదిస్తా ఉన్నాడు. యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, వాదిస్తా ఉన్నాడు. ఇదిగో తెల్లవారుతుంది, నన్ను వదిలిపెట్టు అని యాకోబుతో మాట్లాడుతా ఉన్నాడు, వాదిస్తా ఉన్నాడు. ఆ తొడ గూటి మీద దేవుడు ఏం చేశాడంట, కొట్టడం జరిగింది. ఇలా వారిద్దరి మధ్య వాదన జరుగుతా ఉంది. ఈ వాదన యాకోబు జీవితంలో మేలుగా మారింది, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది, యాకోబులో ఉన్న పాపం అంతటిని బయటికి ఏం చేసిందంట, తీసుకొచ్చేసింది. కొన్ని పర్యాలు నీతో దేవుడు వాదిస్తాడు. నువ్వు మార్గం తప్పినప్పుడు, నువ్వు మాట వింటున్నప్పుడు, నువ్వు మాట వినకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, ఏమండి నువ్వు సరైన త్రోవలో కాకుండా వేరొక మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు నీకు అడ్డుపడి వాదించాల్సి వస్తుంది, వాదిస్తాడు. ఇదిగో బిలాము ఏమంటే గాడిద గంట కట్టుకొని వెళ్ళిపోతా ఉంటే దేవుని దూతాటంగా నిలబడింది. గాడిద చూస్తుంది కానీ బిలామేలేలో ఏం చేయలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. దేవుడు బిలాముతో వాదించడానికి వచ్చాడు. నువ్వు ఇశ్రాయేలుని శపించడానికి వీల్లేదు. ఇదిగో ఆ రాజు ఇచ్చే బహుమానాల కోసం నువ్వు వెళ్తూ ఉన్నావు. దేవుడు అన్నాడు, గాడిద గనక అది పక్కకు తప్పకుండా వచ్చినట్టయితే నిన్ను ఈ పాటికి ఏం చేసేవాడిని, చంపేసేవాడిని అన్నాడు దేవుడు. గాడిదకి నోరిచ్చి దేవుడు గాడిద చేత బుద్ధి చెప్పించాడు. ఎవరికి చెప్పండి, ఎవరికి? బిలాముకి. ప్రియమైనది ఏం పిల్లరా, అంటే కొన్ని పర్యాలు ఆ వాదించడము మనకి మేలే, కానీ ఆ వాదనలో మన తప్పులు తెలుసుకొని మనము దేవునికి ఏమవ్వాలంట, సరెండర్ అవ్వాలి. అయ్యా నేను తప్పు చేశాను, నాకు క్షమించమని. ఇప్పుడు కయ్యూనుతో దేవుడు వాదించాడు, నీ తమ్ముడు ఎక్కడా, నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడా, ఏం చేశావు, ఏం జరిగింది అని అంటే కయ్యూను ఏమంటాడు, నేనేమన్నా నా తమ్ముడికి కావాలవాడినా, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నాకు తెలియదు. దేవునితో ఇచ్చే సమాధానం, వాదిస్తా దేవునితో, నాకేం తెలుసు వాడు ఏమైపోయాడు, ఎక్కడికి పోయాడు, ఇలా దేవునితో వాదించడం ప్రారంభించాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు కయ్యూనుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన వాదించడం కూడా మన జీవితంలో ఎందుకు మేలంటే, కయ్యూను తాను చేసిన తప్పును తెలుసుకుంటాడేమో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా పొరపాటున ఆవేశంతో కోపంతో నేనే నా తమ్ముడు చంపానయ్యా, నన్ను క్షమించమని ఒకవేళ కయ్యూను దేవుని పాదాల మీద పడతాడేమో అనేది దేవుడి ఉద్దేశం. అందుకని దేవుడు కయ్యూనుతో వాదించాడు, కానీ కయ్యూను ఆ వాదనలో దేవునికి లోబడలా, దేవునికి సరెండర్ అవలా. ఏమండి, నేనేదో గొప్పవాడిని అన్నట్టుగా దేవునితో వాదించి దేవునికి మాటకు విధేయత చూపలేదు. కయ్యూను చాలా నష్టపోయాడు తన జీవితంలో. కయ్యూను తన జీవితంలో చాలా నష్టపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశదిమ్మరైపోయాడు. మనందరికీ బాగా తెలుసు కదా. మరలా కయ్యూను మనకు కనపడలేదు. కొత్త నిబంధనలు ఎక్కడో భక్తులు ఎవరో పేతురు గారో యోధానో రాశారు, కయ్యూను మార్గంలోకి మీరేం చేయొద్దంట, కయ్యూను పరిగెత్తినట్టుగా ఏమంటండి మీరు పరిగెత్తొద్దు, ఆ కయ్యూను మార్గంలో మీరు నడవద్దని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూనికి మేలిద్దామని దేవుడు వాదించి మేలు కలుగజేద్దాం, తన తప్పులు తెలుసుకుంటే ఆయన నా బిడ్డే కదా, తెలియక తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, ఆవేశంతో అతను కరుణిద్దామని దేవుడు ప్రశ్నించాడు, నీ తమ్ముడు ఎక్కడా అని. అంటే సమాధానం ఎలా వచ్చిందో తెలుసా? నేనేమన్నా నా తమ్ముడికి కావలవాడినా అనే సమాధానం వచ్చింది. ప్రియమైన దేవుడు, కొన్ని పర్యాలు మనతో వాదిస్తాడు దేవుడు మనం చేసే పనులను బట్టి. మన దేవునికి ఏమవ్వాలంట, సరెండర్ అవ్వాలి, కానీ దేవునితో ఇంకా వాదన పెట్టుకోకూడదు. మనం ఏదో గొప్ప వాళ్ళం అన్నట్టుగా చూసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. ఈ యోబు గ్రంథంలో రాయబడిన మాటలే మనం చూస్తే, యోబు గ్రంథంలోనే మనం చూస్తే యోబుతో కూడా దేవుడు వాదించాడు. మీరు 40-41 ఈ అధ్యాయాల్లో చూసుకుంటే యోబుతో కూడా దేవుడు ఏం చేశాడంట, వాదించాడు. దేవుడు వాదించినప్పుడు అంతవరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన స్నేహితులతో అందరితో మాట్లాడుతూ, ముందు అధ్యాయాల్లో అన్నిట్లో తన స్నేహితులతో మాట్లాడుతూ ఏమిటని వారితో మాట్లాడినటువంటి ఈ యోబు వారి దగ్గర నేను యథార్థవంతుడని, నేను నీతిమంతుడని, దేవుడి సన్నిధిలో నేను అన్యాయంగా శిక్షణ అనుభవిస్తానని, ఇలా అన్ని రీతులుగా వారితో మాట్లాడుతూ వచ్చిన యోబు 40-41 అధ్యాయాలు వచ్చేపాటికి దేవుడు వాదిస్తా ఉంటే ఆయన జ్ఞానం ముందు ఏమైపోయాడంటే తేలిపోయాడు. దేవా నేనేం చేశానంట, తప్పు చేశాను, నేను జ్ఞానహీనుడినై ఇంతవరకు మాట్లాడానయ్యా, నేను బుద్ధిహీనుడినై ఇంతవరకు మాట్లాడాను ప్రభువా, నేను మాట్లాడిన మాటల్లో చాలా దోషాలు ఉన్నాయి, నేను నీతోనే వాదించాను, నన్ను క్షమించమని యోబు
దేవుని పాదాల దగ్గర మొరపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు త్వరగా ముగిస్తున్నాను. నూతన నిబంధనలో కూడా ఒక మాట ఉంది. ఎవరు వాదించారు? సౌలుతో దమస్కు దగ్గర దేవుడు ఏం చేశాడంట? వాదించాడు. ఏముంది? దేవుని పిల్లలందరినీ కూడా, యేసు ప్రభు నమ్మిన వారందరినీ కూడా చంపేస్తాను, వారిని ఎవరిని బ్రతికనివ్వను అని సౌలు, ధర్మశాస్త్రం మాత్రమే ఎరిగిన సౌలు, ఆ గమాలీయుల యొక్క పాదాల దగ్గర ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న సౌలు వారి దగ్గర పత్రికలు తీసుకొని దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా చంపడానికి ఏం చేస్తున్నాడంట? గుర్రాలెక్కి వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సౌలుతో వాదించాల్సి వచ్చింది. దమస్కు దగ్గరికి వచ్చేపాటికి గొప్ప ప్రకాశమానమైన వెలుగు ఆకాశం నుండి కలగగానే గుర్రం మీద నుండి ఏమనంట? కింద పడిపోయాడు. గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. కళ్ళు కనపడతలేక, ఆ వెలుగుకి కళ్ళు కనపడతలే, కళ్ళు పొరలతో నింపబడిపోయినాయి. దేవుని స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. సౌలు అంటున్నాడు, నీవెవడవు ప్రభువా? సౌలుకి తెలియదు కదా అప్పటిదాకా యేసుక్రీస్తు దేవుడని, తాను నమ్మిన ధర్మశాస్త్రమే గొప్పదనుకొని ఏమంటని యేసు ప్రభుని నమ్మిన సంఘాన్ని ఏమంటని ఎంతగా శ్రమ పెడుతూ ఉన్నాడో అది చూసిన దేవుడు అంటే ఆయన అన్నాడు కదా, నన్ను ఎలా హింసిస్తున్నావంటే దేవుణ్ణి డైరెక్ట్గా హింసించలేదు సౌలు. ఆయన ప్రజలను హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే. ఒకవేళ అకారణంగా నిన్ను ఎవరైనా దేవుని బిడ్డగా, దేవుని నామములో, దేవుని పేరట నిన్ను ఎవరైనా ఏమైనా దూషిస్తున్నారా, నేను మాట అన్నారా? నిన్ను అంటలేదు వాళ్ళు. ఎవరిని అంటున్నట్టంట? దేవుణ్ణే అంటున్నట్టు. అది దేవుడే అంటున్నాడు అక్కడ. నన్నేలా హింసిస్తున్నావంటే దేవుని హింసించలేదు, సంఘాన్ని హింసిస్తున్న సౌలుతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. నన్నేలా హింసిస్తున్నావు? సౌలు అంటున్నాడు, నీవు ఎవడో ప్రభు అంటే, నీవు హింసించుచున్నా యేసుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుతో వాదించాడు. ఆ వాదించడం సౌలు జీవితంలో ఆయన మేలుగా మారింది. దేవుడు ఆ వాదించటం ద్వారా, దేవుడు ఆ సౌలుతో మాట్లాడటం ద్వారా సౌలు జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుతో వాదించాడు, యాకోబు జీవితం మారింది. సౌలుతో వాదించాడు, సౌలు జీవితం మారింది. అయితే కొందరితో వాదించినా వారేమవ్వలేదంట? రిపెంటెడ్ అవల, దేవుని వైపు తిరగల. దేవుడు వాదనలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఏమంటని మేము తప్పు చేస్తామయ్యా అనలా. యోబు వలే దేవుని పాదాల దగ్గర ఏమంటని వాడు సరెండర్ అవలా. యోబు ఎన్ని మాటలు మాట్లాడాడు ఆయన జీవితంలో, ఆయన 38 అధ్యాయాల్లో. కానీ దేవునితో మాట్లాడేటప్పటికి వచ్చేపాటికి నిజంగా దేవుని ఎదుట నిలవలేకపోయాడు యోబు. దేవుని మాట ఎదుట నిలవలేకపోయాడు. అర్థమైంది తను ఎంత అల్పుడనో, అర్థమైపోయింది తను ఎంత బలహీనుడనో. వెంటనే దేవుని దగ్గర క్షమాపణ కోరి దేవునికి యోబు సరెండర్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట అదే, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలే. అయితే ఆయన మాటకు మనం ఏమవ్వాలంట? సరెండర్ అవ్వాలి. కొన్ని పర్యాలు వాదించినప్పుడు ఆయన అందులో ఉన్న పరమార్థం లేదా సత్యం, ఆయన ఎందుకు మనతో వాదిస్తున్నాడు అనేది తెలుసుకొని మనం తప్పులు తెలుసుకొని ప్రభు పాదాల దగ్గర సరెండర్ అవుతాయి. అది కూడా మన జీవితాల్లో ఏం చేస్తుందంటండి? మేలు కలిగజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మరి వాక్యం విన్న మనందరం కూడా ప్రభు ఇప్పుడే కాదు, గత ఆది నుండి మాట్లాడుతున్నాడు. మనం పుట్టిన దగ్గర నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనతో మాట్లాడాడు. ఎంతవరకు వాక్యం ద్వారా మాట్లాడాడు, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఆయనకి ఏం చేద్దాం? లోబడదాం. మనం మేలు అనుభవించినట్లుగా ఆయన మాటకు విధేయత చూపుదాం. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబము మేలు పొందుతారు. నోవాహు వలె, అబ్రహాము వలె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట వింటూ ఆయన కృపలో మనము మన కుటుంబాలు వర్ధిల్లుతూ దేవుని కృపలో మనందరము సాగిపోదుముగాక. ఆమేన్. దయచేసి